వెల్కమ్ టు కీటాక్స్. ఒక్క అడుగు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు, ఒక్క మాట ఎంత కదలిక తీసుకురాగలదు, ఒక్క ప్రయత్నం వ్యవస్థలో అలర్ట్నెస్ ని ఎంతవరకు క్రియేట్ చేస్తుంది అనేది మన కళ్ళ ముందు మరోసారి కనపడుతుంది. ఎస్, జగన్ టూర్ గురించే. మామిడి రైతుకి పరామర్శ అని జగన్ రెడీ అవుతున్నారో లేదో ఆ సమాచారం వచ్చి రాగానే ప్రభుత్వంలో ఎక్కడా లేని కదలిక వచ్చేసింది. జగన్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా రాజకీయాన్ని నడపగలడు అనేది మరోసారి ఏపీకి అర్థమవుతుంది. ఇంతకీ జగన్ అడుగుకి ఎందుకు ప్రభుత్వంలో ఇంత అలజడి రేగింది, ఆ ఇంపాక్ట్ రైతులకి ప్రజలకి ఎలా మేలు చేయబోతోంది? దిస్ ఈజ్ కీటాక్స్. జగన్ రెండే ఎజెండాలు పెట్టుకున్నారు. ఒకటి, కేసులు అరెస్టులు ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరయ్యే సొంత పార్టీ నేతలను పరామర్శించటం. రెండోది, బాధలు పడుతున్న దగా పడుతున్న రైతులు లాంటి వర్గాల్ని పరామర్శించి ధైర్యం చెప్పడం. ఈ రెండు ఎజెండాలతోనే జగన్ నింపాదిగా రాజకీయ అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ అడుగులు ఎంత అలజడి రేపుతున్నాయి, ఎంత ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, ఎంత ప్రభావం చూపుతున్నాయి అనేది మరోసారి రుజువైంది. మొన్న ఈ మధ్య జగన్ పొదిలి వెళ్ళగానే రైతుల్ని పరామర్శించగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి పొగాకు రైతుల సమస్యల మీద అర్జీ ఇవ్వటము, అందులో జగన్ ప్రస్తావించిన అంశాలే మెజారిటీ ఉండటము అనేది ఏపీ మొత్తం చూసింది. అవునా కాదా? ఇప్పుడు మామిడి రైతుల వంతు. నిజానికి మామిడి రైతులు ఈ సీజన్ మొత్తం దగా పడ్డారు, నష్టపోయారు. వేల టన్నుల పంట కుళ్ళిపోయి టిప్పర్లలో రోడ్డు పక్కనే పోసిపోయే పరిస్థితి చిత్తూరు లాంటి జిల్లాల్లో ఉంది. ఆల్రెడీ ఆ దృశ్యాలు, బారులు తీరిన లారీలు, పల్ప్ ఇండస్ట్రీలు ఉన్నా కానీ పట్టించుకోలేని పరిస్థితులు, ఆర్థిక దైన్యం, ఇవన్నీ కొన్నాళ్ళుగా కనపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఎంపీలు కేంద్రానికి లేఖలు రాయడము, ప్రభుత్వానికి చొరవ తీసుకోవాలి అని విజ్ఞప్తులు చేయడము, ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేయడం చూసాం. ఆ తర్వాత పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎంత మెరుగ్గా ఉంది, కేంద్రంలోనే భాగస్వామిగా ఉన్న జేడీఎస్ లాంటి పార్టీలు కర్ణాటకలో ఉన్న మామిడి రైతులకి కేజీకి 16 రూపాయల ధర ఇస్తూ అండగా నిలబడుతున్నాయి అనే విషయాలను కూడా జగన్, వైసీపీ పదే పదే ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు ప్రయత్నం చేశాయి. ఇప్పుడు జగన్ ఉమ్మడి చిత్తూరులో పర్యటనకి సిద్ధమయ్యారో లేదో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. జగన్ పర్యటన కోసం సన్నాహాలు జరుగుతున్నాయి అని ప్రకటించగానే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే కాదు, కేజీకి 12 రూపాయలు ఇస్తున్నాము అని చెప్పటమే కాదు, పేపర్లలో ప్రధానంగా ఫ్రంట్ పేజీలో ఆ వార్తలు వచ్చేలాగా చూసుకోవడం చూస్తే జగన్ అడుగు వేస్తున్నారు అంటే కదలిక వచ్చేస్తుంది అనే విషయం మరోసారి కన్ఫర్మ్ అవుతోంది. రాజకీయం కోసమే ప్రభుత్వం రియాక్ట్ అయితే అయ్యుండొచ్చు. జగన్ రంగంలోకి దిగుతున్నారంటే ఉలిక్కిపడి చర్యలు తీసుకుని ఉండొచ్చుగాక, కానీ దానివల్ల అల్టిమేట్గా రైతులకి ప్రజలకి మేలు జరుగుతుంది. మామిడి విషయంలో ప్రభుత్వ ధోరణితో ఇదే విషయం మరోసారి రుజువైంది. అందుకోసమే బలమైన ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టని, అందులోనూ జనం కోసము అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేనక్కడ వాలిపోతా అనే నైజంతో నిలబడే నాయకులు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా టెన్షన్గా, టిక్కింగ్గా ఉండాలి అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది. జగన్ పర్యటనలో పోటెత్తే ఆ జనానికి, సంబరంలా కనపడే ఉత్సాహానికి అసలు కారణం ఇదే. ఎందుకంటే జగన్ వచ్చాడంటే తమకి మేలు జరుగుతుంది, అండగా ఉంటాడు, అభిమానం చూపిస్తాడు అనే ఫీలింగే ప్రజల్ని అంతలా పోటెత్తేలా చేస్తుంది అని మరోసారి ఈ ప్రభుత్వంలో వచ్చిన కదలిక అనేది నిరూపిస్తోంది. అవునా కదా? దిస్ ఈజ్ కీటాక్స్.